వన్డే వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉంది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. అయితే వన్డే వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఎంపికపై మాత్రం చర్చ మొదలైంది. ఒక్కొక్కరుగా మాజీలు అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా స్పందించాడు. భారత జట్టులో బౌలింగ్ ఆల్రౌండర్ల కొరత ఉందన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో హార్దిక్ పాండ్యా ఒక్కడే నిజమైన ఆల్రౌండర్ అన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్రౌండరేనన్నాడు. 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని, కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేస్తాడన్నాడు. పేస్ ఆల్రౌండర్లుగా శివం దుబే, హర్షిత్ రాణాను తీసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇద్దరు ఆల్రౌండర్లైతే తాను కూడా ఆల్రౌండర్నేనన్నాడు. పరోక్షంగా పూర్తి స్థాయి ఆల్రౌండర్లు కాదని చెప్పేశాడు. భారత జట్టుకు రవీంద్ర జడేజా అవసరం ఉందన్నట్టుగా చెప్పుకొచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో జడ్డు అద్భుతంగా రాణించాడన్నాడు. జడేజా ఓ సైలెంట్ కిల్లర్ అన్నాడు. లాంగ్ ఫార్మాట్ లో రాణిస్తున్నాడన్నాడు. ఆయన వన్డేల్లో చోటు దొరకడం లేదన్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్ కు జడేజా వీడ్కోలైతే చెప్పలేదన్నాడు. స్టార్ ఆల్రౌండర్ రాణిస్తే మళ్లీ టీమిండియాలోకి తీసుకోవాలన్నాడు. భారత జట్టుకు సరైన సీమర్లు లేరనే చర్చ జరుగుతోంది. ప్రధాన పేసర్గా బూమ్రా ఉన్నాడు. అయితే బూమ్రాకు సపోర్టుగా సరైన బౌలర్లు ఉండాలనే వాదన వినిపిస్తోంది. వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నందున అందుకు తగినట్టే జట్టును సిద్ధం చేసుకోవాలనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా వన్డేల్లోకి సిరాజ్ను తీసుకోవటం లేదు. షమీని సైతం పక్కన పెట్టారు. కుర్రాళ్ల మీదే సెలెక్టర్ల ఫోకస్ ఉంటోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. భారత జట్టులో క్వాలిటీ పేసర్ల కొరత కనిపిస్తోందన్నాడు. వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి భువనేశ్వర్ కుమార్ పేరును పరిశీలిస్తే బావుంటుందన్నాడు. ఐపీఎల్లో గత 2 సీజన్లలో భువి ఫిట్ గా కనిపించాడన్నాడు. గత 2 సీజన్లలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ ను గెలిచిందన్నాడు. ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ అందుకోవడంలో భువనేశ్వర్ పాత్ర కూడా కీలకమేనన్నాడు. బంతిని భువి స్వింగ్ చేస్తాడని, ఆఖరి ఓవర్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడన్నాడు. బ్యాట్ తోనూ సత్తా చాడతాడన్నాడు. ఒక అవకాశం ఇచ్చి నిర్ణయం తీసుకోవాలని సెలెక్టర్లకు సూచించాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్ వంటి వారితో వరల్డ్ కప్ ఆడతారని తాను అనుకోవడం లేదన్నాడు. వీళ్ళలో ఒకరిద్దరు జట్టులో ఉండొచ్చన్నాడు. జట్టులో బూమ్రా, హర్షిత్ రాణాకు భువి కూడా కలిస్తేనే బౌలింగ్ విభాగం ఎక్స్పీరియన్స్ ప్లేయర్లతో బలంగా ఉంటుందన్నాడు. వరల్డ్ కప్ కు ఏడాది టైం ఉన్నందున కొత్త బౌలర్లను ప్రయోగించే అవకాశం లేదన్నాడు. 5 బౌలర్లను సిద్ధం చేసుకుని అందులో నుంచి 3 ప్రపంచ కప్ కు తీసుకెళ్తే బావుంటుందన్నాడు. అశ్విన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.